సింధూర పుట్టినరోజు కావటంతో ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ స్వీట్స్ పంచి, అలాగే ఆశీర్వదించమని అందరిని అడుగుతూ ఉంటుంది. ఇంతలో చంచలమ్మ అటువైపు కేశవ వెళ్తూ ఉంటారు. అది చూడగానే అక్కడ ఉన్న సింధూర అయితే "చంచలమ్మ గారు" అని చెప్పేసైతే చాలా గట్టిగా పిలుస్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ, కేశవ అయితే ఏంటి ఇలా పిలుస్తుంది అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటారు. ఇంతలో సింధూర చంచలమ్మ దగ్గరికి వెళ్ళి "ఈరోజు నా పుట్టినరోజండి. మీరు నన్ను ఆశీర్వదిస్తే చాలా బావుంటుంది. మీ ఆశీర్వాదం చాలా గొప్పది కదా" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి సింధూర వైపు చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న సింధూర మాత్రం "ప్లీజ్ చంచలమ్మ గారు, నన్ను ఆశీర్వదించండి. ఈ పుట్టినరోజు నాడు ఒక్క ఆశీర్వాదం ఇవ్వండి చాలు. మరింక ఏమీ మీ నుండి ఆశించడం లేదు" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం చాలా మౌనంగా ఉండిపోతూ ఉంటుంది. అది చూసిన సింధూర అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. "చంచలమ్మ గారు, మిమ్మల్ని ఇంకా ఏమీ కోరటం లేదు కదా! ఇదిగోండి ఈ అక్షింతలు తీసుకొని నా మీద వేసి నన్ను ఆశీర్వదించండి. నాకు అదే చాలు. ఇంకా ఏమీ అవసరం లేదు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం ఏమీ మాట్లాడకుండా సైలెంట్‌గా అలా ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.